Hello friends, welcome to TechNews episode 938. ఈరోజు డేట్ 19th January 2022. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలోకి వెళ్తే మీకు ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్లో డీల్స్ నడుస్తున్నాయి కదా. సో మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోయి మీకు నెంబర్ ఆఫ్ డీల్స్ అక్కడ తెలుస్తూ ఉంటాయి. ఈరోజు నేను ఒక 5 రూట్స్ చెప్తాను. ఇవి అమెజాన్ బ్రాండ్కి సంబంధించిన డీల్స్ అనమాట. అన్నీ కూడా ఎక్సలెంట్ ప్రైజింగ్లో అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ది మీకు 7 kg టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఉంది. దీని రెగ్యులర్ ప్రైస్ 14,000 దాకా ఉంటుంది. ఈరోజు మీకు కూపన్ ప్లస్ కార్డు ఇవి రెండు అప్లై చేస్తే 9,620 రూపాయలకు వస్తుంది. కిల్లర్ డీల్ అనమాట. ఒకసారి చెక్ చేయండి. టాప్ లోడ్ 7 kg. రెండోది 1.5 ton ఏసీ ఉంది. మీకు రెగ్యులర్ 30,000 ఉంటుంది. ఈరోజు మీకు కార్డు ప్లస్ కూపన్ రెండు అప్లై చేస్తే 22,499 రూపాయలకు వస్తుంది. మూడోది 345 లీటర్స్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది. ఇది రెగ్యులర్గా మీకు 30,000 దాకా ఉంటుంది. ఈరోజు మీకు 16,499 రూపాయలకే అవైలబుల్గా ఉంది. సూపర్ డీల్. కూపన్ ప్లస్ కార్డు రెండు అప్లై చేయాలి. అండ్ 468 లీటర్స్ది మీకు 40,999 దాకా ఉంటుంది. ఈరోజు మీకు 30,499 రూపాయలకు అవైలబుల్గా ఉంటుంది. ఇది కూడా కూపన్ ప్లస్ కార్డు రెండు అప్లై చేయాలి. ఇక 411 లీటర్స్ది మీకు నియర్లీ 30,000 దాకా ఉంటుంది. ఇది కూడా మీరు కార్డు ప్లస్ కూపన్ రెండు అప్లై చేస్తే 20,499 రూపాయలకు అవైలబుల్గా ఉంది. కార్డు ప్లస్ కూపన్ ఇది కూడా రెండు అప్లై చేయాలి. అప్పుడే మీకు ఈ డీల్స్ అనేవి వస్తుంటాయి. ఆల్రెడీ అన్ని రాసి పెట్టాను మీకు టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో. ఒకసారి చూడండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఇవి ఒకవేళ ఈ పర్టికులర్ బడ్జెట్లో మీకు ఇవి ఓకే అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోయి అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి షామీ నుంచి. షామీ ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో షామీ 11T ప్రోని అఫీషియల్గా లాంచ్ చేసేసింది. అండ్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకే దీన్ని సేల్లో కూడా తీసుకొచ్చారు. సిటీ బ్యాంక్ కార్డ్ ఆఫర్ అయితే వీళ్ళు ఒకటి ఇచ్చారు. సో ఆ కార్డ్ ఆఫర్ అప్లై చేస్తే మీకు 34,999 రూపాయలకు వస్తుంది. ఈ పర్టికులర్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాంట్లో ఉన్న ఫీచర్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మంచి డీలే, గుడ్ డీల్ అని చెప్పవచ్చు. అండ్ అక్కడ ఉన్న ప్రజెంట్ కాంపిటీషన్తో కావచ్చు అండ్ వీళ్ళు ఆఫర్ చేసే ఫీచర్స్ కావచ్చు, ఆ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయదగ్గ డీల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. హానెస్ట్లీ మంచి ప్రైజింగ్తోనే తీసుకొచ్చారు. వీళ్ళు పెట్టడం 39,999 పెట్టారు. సిటీ బ్యాంక్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది కాబట్టి సో ఇది ఒక చిన్న పాయింట్ అనమాట. సిటీ బ్యాంక్ కార్డు ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్లోనే ఫ్యామిలీ మెంబర్స్లో వెతుక్కోవాలి. అది కావాలనుకుంటే అండ్ ఒకవేళ మీ దగ్గర ఉన్న ఓల్డ్ మొబైల్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇంకొక 5,000 రూపాయలు డిస్కౌంట్ ఎక్స్ట్రాగా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్కి ఒక 5,000 వచ్చింది అనుకోండి, ఇంకొక 5,000 వీళ్ళు అడిషనల్గా ఇస్తారు. సో అప్పుడు కూడా మీకు ఖచ్చితంగా ఇది మంచి డీలే అవుతుంది. అప్పుడు 29,999 అలాంటి ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేస్తుంది. అండ్ ఆల్రెడీ దీని మీద నేను ఒక షార్ట్ వీడియో కూడా ఇస్తాను. ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఫుల్ ఫీచర్స్ ఏంటి అండ్ దీని ప్రైజింగ్ ఏంటి, ఎంత అవైలబుల్గా ఉందనేది మీద ఆ వీడియోలో ఉంటుంది, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో సూన్ మన ఇండియాలో ఒప్పో రెనో సిరీస్ని తీసుకురాబోతుంది, రెనో 7 సిరీస్ని. సో దీనికి సంబంధించి కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి ప్రజెంట్గా. ఇది వెరీ సూన్ మేబీ February 1st or 2nd వీక్లో మన ఇండియాలో ఈ ఒప్పో రెనో 7 సిరీస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్గా చైనాలో 3 ఫోన్లు లాంచ్ అయినాయి, రెనో 7 Pro అలాగే రెనో 7 SE అనుకుంటా. అండ్ మన ఇండియాలో మాత్రం ఓన్లీ 2 లాంచ్ అవుతాయి, SE + 7 లేకపోతే 7+7 Pro ఇవి 2 అనేది తెలుస్తుంది. వెరీ సూన్ మన ఇండియాలో ఇవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వెరీ సూన్ మన ఇండియాలో ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేయొచ్చు అని తెలుస్తుంది, క్యూ సిరీస్. యాక్చువల్గా ఈ క్యూ సిరీస్ అనేది చైనాలో ఎప్పటి నుంచో ఉంది. సో మేబీ మన ఇండియాలో వీళ్ళు ఈ క్యూ సిరీస్ని స్టార్ట్ చేస్తారా లేకపోతే ఆ Q3S అనే మొబైల్ని మన ఇండియాలో వేరే పేరుతో లాంచ్ చేస్తారో తెలియదు. కానీ మన ఇండియన్ వెబ్సైట్లో మాత్రం దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. BIS సర్టిఫికేషన్ లాంటివి కూడా కనిపిస్తున్నాయి. రియల్మీ Q3S స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్తో ఇది అక్కడ ఆల్రెడీ లాంచ్ అయిపోయిన ఫోనే. దీన్ని మన ఇండియాలో వీళ్ళు రీలాంచ్ చేసే అవకాశం ఉంటుంది. మేబీ అదే పేరుతో వస్తుందా వేరే పేరుతో వస్తుందని మాత్రం మీకు ఒక క్లారిటీ అనేది వెరీ సూన్ వీళ్ళు తీసుకొస్తారు. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో కూడా మన ఇండియాలో ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేయబోతుంది, వివో T సిరీస్ అనమాట. యాక్చువల్గా ఈ T సిరీస్లో ఫస్ట్ ఫోన్ రీసెంట్గా వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు, వివో T1 5G అని చెప్పి. స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్తో ఈ ఫోన్ అక్కడ లాంచ్ అయింది. యాక్చువల్గా మన ఇండియాలో ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉన్న Y సిరీస్ ఉంది కదా, ఆ Y సిరీస్ ప్లేస్లో ఈ T సిరీస్ని వీళ్ళు రీప్లేస్ చేయొచ్చని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో వెరీ సూన్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. వివో వాళ్ళు వాళ్ళ T సిరీస్లో ఫస్ట్ ఫోన్ని వెరీ సూన్ మన ఇండియాలో అయితే లాంచ్ చేయొచ్చు అనమాట. మెయిన్గా వీళ్ళు ఏంటంటే పెర్ఫార్మెన్స్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్టున్నారు. స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ని కొంచెం తక్కువ బడ్జెట్లో LCD స్క్రీన్తో వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ వెరీ సూన్ వివో వాళ్ళు మన ఇండియాలో ఒక ట్యాబ్ను కూడా తీసుకురాబోతున్నట్టు చాలా రోజుల నుంచి మనకి లీక్స్ రూమర్స్ ఉన్నాయి కదా. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో గేమింగ్ కోసం ఇది చాలా యూజ్ అయ్యే ట్యాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది వెరీ సూన్ మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేయొచ్చు అనమాట. మేబీ T సిరీస్ ఈ ట్యాబ్ ఇవన్నీ ఒక
పర్టికులర్ టైంలో వీళ్ళు తీసుకురావచ్చు. మేబీ ఫిబ్రవరి 1st or 2nd వీక్లో మన ఇండియాలో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ నుంచి మాత్రం ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి, ఒక భారీ న్యూస్ కూడా ఇది. వెరీ సూన్ మన ఇండియాలో వన్ ప్లస్ నార్డ్ సిరీస్లో 2 ఫోన్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వన్ ప్లస్ నార్డ్ 3 అలాగే వన్ ప్లస్ నార్డ్ CE2 లేదంటే ఏదైనా పేరుతో తీసుకోవచ్చు. ఇది అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లోనే 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో అలాగే మీకు 9Hz AMOLED స్క్రీన్తో ఒక ఫోన్ అయితే రాబోతుంది వన్ ప్లస్ నుంచి. అది కూడా మన ఇండియాలో మేబీ నేను అనుకుంటున్నా CE2 అయ్యే అవకాశం అయితే ఉంటుంది మన ఇండియాలో. అలాగే గ్లోబల్గా మాత్రం ఈ నార్డ్ 3 అలాగే నార్డ్ CE2 లేదంటే ఏదైనా పేరుతో మన ఇండియాలో అయితే వీళ్ళు ఒక 2 ఫోన్స్ అయితే తీసుకొస్తారు. ఏదైతే ఆ లోవర్ వేరియంట్ ఉందో అది మాత్రం అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో ఉండే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి నోకియా వెరీ సూన్ మన ఇండియాలో నోకియా G21 అనే ఒక ఫోన్ని తీసుకురాబోతుంది. ఒక మిడ్ రేంజ్ ఫోను HD+ రిజల్యూషన్తో ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాలో 50+2+2 ఉంటుంది. 5000 mAh వరకు బ్యాటరీ అలాగే 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఏమో వీళ్ళు ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ G21 అనేది వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ జనవరి 26వ తారీఖున రెడ్మీ నోట్ 11 సిరీస్ గ్లోబల్ వెర్షన్స్ని లాంచ్ చేయబోతున్నారు కదా. ఈరోజు ఈ రెడ్మీ నోట్ 11 సిరీస్లో రెడ్మీ నోట్ 11 ప్రోకి సంబంధించిన రెండర్స్ అనేవి బయటకు వచ్చినాయి, లీక్ అయిపోయిన ఇమేజెస్ అనమాట. సో దీని ప్రకారం చూసుకుంటే సేమ్ ఏదైతే వీళ్ళు చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 11 సిరీస్ ఉందో అలాగే మన ఇండియాలో కూడా 1-2 ఫోన్ లాంచ్ అవుతున్నాయి కదా. సో అలాంటి డిజైన్తోనే ఉంటుంది. అండ్ దీంట్లో మేజర్గా మారేది ఏంటంటే AMOLED స్క్రీన్స్ వీళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ మేజర్గా మీకు దీంట్లో ఏంటంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వీళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు. సో రెడ్మీ నోట్ 11 ప్రోలో మాత్రం స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. సో రెడ్మీ నోట్ 11 ప్రోలో కూడా 695 5G అలాగే మీకు రియల్మీ 9 ప్రోలో కూడా మీకు 695 5G అనమాట. ఈ రెండు ఇప్పుడు ఖచ్చితంగా పోటీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న స్క్రీన్ మీద ఇమేజ్ ఏవైతే ఉన్నాయో ఇవి రెడ్మీ నోట్ 11 ప్రోకి సంబంధించిన గ్లోబల్ అలాగే మన ఇండియాకి సంబంధించిన రెండర్ ఇమేజెస్. అండ్ షామీ వాళ్ళు రీసెంట్గా MIUI 30ని అనౌన్స్ చేశారు కదా. ఈ MIUI 13 అనేది గ్లోబల్గా కూడా మేబీ జనవరి 26వ తారీఖున వీళ్ళు తీసుకురావచ్చు. అండ్ ఈ MIUI 13లో కొత్త ఫీచర్ ఏంటంటే ఏదైతే గూగుల్ అఫీషియల్గా Android 12లో తీసుకొచ్చిన డైనమిక్ థీమింగ్ ఉంది కదా, మీకు వాల్పేపర్ తగ్గట్టుగా థీమింగ్ అనేది మారిపోతూ ఉంటుంది కదా, అది సేమ్ యాస్టీస్గా వీళ్ళు MIUI 13లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది మాత్రం సూపర్ న్యూస్ అని చెప్పాలి. ఇది థర్డ్ పార్టీ కస్టమ్ స్కిన్స్ ఏవైతే ఉన్నాయో అంటే MIUI లాంటివి అలాంటి వాళ్ళు ఇది డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా చాలా పెద్ద విషయం అని చెప్పాలి. ఇది ఖచ్చితంగా ఒక సూపర్ పాయింట్ అనమాట. డైనమిక్ థీమింగ్ అనేది కొంచెం మనకి విజువల్ ఎక్స్పీరియన్స్ని బాగా బెటర్గా చేస్తుంది. సో ఖచ్చితంగా ఇది అట్రాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది MIUI లవర్స్ కూడా. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలోకి ఒకసారి వెళ్తే మీకు ఒక మంచి QR అలాగే బార్కోడ్ స్కానర్ గురించి చెప్తాను. దీని పేరు QR అలాగే బార్కోడ్ స్కానర్ ప్రో. దీని ప్రైస్ ₹10. ఇది ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే అండ్ డీల్స్ ఛానల్లో ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.